ఈ వీడియోలో మనం థ్రెడ్ పూల్ గురించి నేర్చుకుందాం. సో థ్రెడ్ పూల్ ఇంకా సింక్ టాస్క్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ సింక్ టాస్క్ అసలు నోట్ జేఎస్లో ఎలా రన్ అవుతుందో ఆల్రెడీ తెలుసు. సో ఈ వీడియోలో థ్రెడ్ పూల్ అండ్ నోట్ జేఎస్ అనేది సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడ్ అని కూడా చూద్దాం. సో క్విక్గా రివిజన్ చేద్దాం. ప్రీవియస్ ఏం నేర్చుకున్నాము. ఫస్ట్ నోట్ జేఎస్ మన జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా రన్ చేస్తుంది అంటే ఆల్రెడీ తెలుసు. నోట్ జేఎస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఒకటి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది, ఇంకా లోపల లిబ్వ్యూ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ లిబ్వ్యూ అనేది ఓఎస్తో ఇంటరాక్ట్ అవి కమ్యూనికేషన్ అవి కొన్ని ఆపరేషన్లు చేయగలదు. సో లిబ్వ్యూ అనేది ఓఎస్ కెర్నల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కోడ్ అయితే ఏదైనా ఒక కోడ్ రన్ చేయాలనుకుంటాం, అది మన కాల్ స్టాక్ మన కోడ్ని నోట్ చేసుకోగానే కాల్ స్టాక్లో వచ్చి కాల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ అవుతాం. మనకు తెలిసిన జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఓన్లీ సింగిల్ థ్రెడెడ్. ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది సింగిల్ థ్రెడ్ మీద రన్ అవుతుంది. సో ఈ కాల్ స్టాక్లో మన జావాస్క్రిప్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఇది ఓన్లీ సింక్రనస్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. సింక్ టాస్క్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయలేదు మన జావాస్క్రిప్ట్ ఇంజిన్. ఎప్పుడైతే సింక్ టాస్క్లో సింక్ ఆపరేషన్ లైక్ సెట్ టైమ్ అవుట్ కానీ సెట్ టైమర్ కానీ టైమర్ ఇంకా సిపి ఇంటెన్సివ్ టాస్క్లు క్రిప్టో ఫంక్షన్స్ కానీ లేదంటే ఫంక్షన్ లైక్ ఫైల్ రీడింగ్ ఆపరేషన్స్ కానీ ఐసింగ్ టాస్క్ అనే ఆపరేషన్ అన్ని మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయలేదు. సో అందుకే అది లిబ్వ్యూకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, లిబ్వ్యూ టాస్క్ చేయమని. సో ఎప్పుడైతే సింక్ టాస్క్ అనేది ఎన్కౌంటర్ చేస్తాం మన జావాస్క్రిప్ట్ ఇంజిన్, సో అది లిబ్వ్యూకి ఆఫ్లోడ్ చేస్తుంది ఆ టాస్క్. సో ఆ ఆపరేషన్ అనేది లిబ్వ్యూ చేసి కంప్లీట్ చేసి ఉన్న డేటాని కాల్ బ్యాక్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ సంబంధించినవి, ఆ కాల్ బ్యాక్స్ని దీని రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్లో పెడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక సెట్ టైమ్ అవుట్ రన్ చేసాం అనుకో, లిబ్వ్యూ అనేది ఆ టైమర్ని రన్ చేసి ఎప్పుడైతే ఆ ఇచ్చిన టైమర్ లైక్ టైమ్ అవుట్ అవుతుందో అప్పుడు దాని రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ అనేది ఈ కాల్ బ్యాక్ క్యూలో పెడుతుంది. అంటే టైమర్ కాల్ బ్యాక్ క్యూలో పెడుతుంది. టైమర్ కాల్ బ్యాక్ క్యూలో పెట్టిన తర్వాత సో ఎప్పుడైతే కాల్ స్టాక్ మన జావాస్క్రిప్ట్ ఇంజిన్లో ఉన్న కాల్ స్టాక్ అనేది ఎంటీగా ఉంటుందో అప్పుడు మన ఈవెంట్ లూప్ అనేది ఈ కాల్ బ్యాక్స్లో ఉన్న కాల్ బ్యాక్ని తీసుకొచ్చి కాల్ స్టాక్ ఇస్తుంది ఎగ్జిక్యూషన్. సో ఈ కాల్ బ్యాక్స్ క్యూస్లో ఉన్న కాల్ బ్యాక్లు కూడా లైక్ అట్లా ఒక ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అదే ఇలా ఇక్కడే పాస్ చేస్తుంది కదా కాల్ స్టాక్లోకి ఏంటి ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ కూడా ఒక ఆర్డర్లో అవుతుంది, ఒక సైకిల్ ఫాలో అవుతుంది. ఈవెంట్ లూప్ అనేది ఈ సైకిల్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ఇక్కడ టైమర్ ఫేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఇన్నర్గా ఒక లూప్ తిరుగుతుంది, ఇన్నర్ లూప్. ఇది అంటే ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్గా ఈ లోపల తిరిగి రెండు కంప్లీట్ చేసుకొని అప్పుడు ఈ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫేజ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు మళ్ళీ ఇన్నర్ లూప్ ఒకసారి తిరుగుతుంది. అలాగే ఎవ్రీ ఫేజ్కి ఇన్నర్ లూప్ ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ తిరుగుతుంది ఒకసారి. సో అలాగే ఇవన్నీ అలా కంటిన్యూస్ తిరుగుతుంటుంది ఈవెంట్ లూప్ అనేది. ఎప్పుడైతే మనకి లైక్ టాస్క్లు ఏవి లేవు అంటే ఎంటీగా ఉందంటే కాల్ స్టాక్ ఏమైనా మనకి ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉంటుంది, అప్పుడు ఈ పోల్ స్టేజ్లో అనేది ఐడియల్గా స్టేట్లో ఉంటుంది ఈవెంట్ లూప్ అనేది. సో కంప్లీట్గా ఒక సైకిల్ ఇలాగా ఈవెంట్ లూప్ అనేది ఇలాగ తిరిగి కంప్లీట్ చేయడానికి వన్ టిక్ అంటాం, లేదంటే వన్ సైకిల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో టైమర్ ఫేజ్లో టైమర్కి సెట్ ఇంటర్వల్ సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని లైక్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇగో ఈ ఫేజ్లో ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెంట్ లూప్ అనేది ఈ ఫేజ్లో ఉంటే ఇక్కడ ఉన్నారు కదా మన ఈవెంట్ లూప్ టైమర్ కాల్ బ్యాక్ క్యూస్ ఉన్నాయి కదా, ఈ క్యూస్లో ఉన్న కాల్ బ్యాక్స్ అన్ని ఒక్కొక్కటి ఇలా కాల్ స్టాక్లో పంపిస్తుంది ఎగ్జిక్యూషన్. సో ఎప్పుడైతే ఫోల్ ఫేస్కి వచ్చిందో, ఫోల్ ఫేస్ అంటే ఎఫ్ఎస్ అనేది డేటా అనేది క్రిప్టో అనేది ఇన్కమింగ్ కనెక్షన్స్ అనేవి వీటికి సంబంధించిన కాల్ బ్యాక్స్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే ఆ ఫేస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆ పోల్ ఫేస్ సంబంధించిన కాల్ బ్యాక్స్ అని ఇప్పుడు ఇక్కడ నుండి కాల్ బ్యాక్ ఫీల్ ఉంటే కాల్ స్టాక్కి ఎగ్జిక్యూషన్ పంపిస్తుంది. సో అలాగా సింక్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది ఇది. సో ఓకే, ఇప్పుడు ఇలా ఉంది. సో మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ సింక్ టాస్క్లు అనేవి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో అందుకే ఇక్కడ లిబ్వ్యూకి పంపిస్తుంది ఎగ్జిక్యూట్ చేయండి. సో లిబ్వ్యూవి అన్నది ఈ వర్కర్ థ్రెడ్స్ అన్నది ఎప్పుడు వాడుతుంది ఎప్పుడు వాడదు అంటే లైక్ సింక్ టాస్క్లు అనేవి ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్ సెట్ ఇంటర్వల్ అవి సిపి ఇంటెన్సివ్ కాదు. సో అందుకే అది వాడదు. అది బ్లాకింగ్ బిహేవియర్ కాదు. అది అంటే ఆ టైమర్ అన్నది బ్యాక్గ్రౌండ్లో లిబ్వ్యూ మెయింటైన్ చేస్తుంది. సో దానికి అంత సిపి ఇంటెన్సివ్ కాదు. సో దానికి
ఈ థ్రెడ్ పూల్లో ఉన్న థ్రెడ్ అనేది వాడవసరం లేదు. థ్రెడ్ పూల్ అంటే ఏం లేదు, ఇందులో థ్రెడ్స్ ఉంటే బై డిఫాల్ట్గా 4 థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్ పూల్లో. సో ఈచ్ థ్రెడ్ ఏమంటామంటే ఒక కంటైనర్, లోపల కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈచ్ థ్రెడ్ అనేది ఒక కంటైనర్ లాగా అందులో మన కోడ్ ఎగ్జిక్యూట్ చేయగలదు బ్యాక్గ్రౌండ్లో. సో ఎసింక్ టాస్క్లు అనేవి, సో సెట్ టైం అవుట్ ఉంటుంది, సెట్ ఇంటర్వెల్ ఉంటుంది. సో ఇవన్నీ వీటికి థ్రెడ్స్ అవసరం లేదు. బట్ క్రిప్టో ఫంక్షన్స్ ఉంటాయి, అంటే crypto.pkd అంటే ఎన్క్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ అవి సిపి ఇంటెన్సివ్. సో అది కానీ వాటికి మనకి థ్రెడ్స్ కావాలి. సో ఎప్పుడైతే ఇక్కడ మనం క్రిప్టో మాడ్యూల్ వాడి ఒక లైక్ ఆ కోడ్ అనేది ఇక్కడ మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ దాన్ని ఎన్కౌంటర్ చేస్తే దాన్ని లిబ్యూకి ఆఫ్లోడ్ చేస్తుంది. సో లిబ్యూకి పంపిస్తే లిబ్యూ ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న ఒక థ్రెడ్ని వాడి ఆ క్రిప్టో ఎన్క్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ ఆ ఫంక్షన్స్ ఉన్నాయి కదా అది యూజ్ చేస్తుంది. ఈ థ్రెడ్ని యూజ్ చేసి ఆ ఎసింక్ ఆపరేషన్ కంప్లీట్ చేస్తుంది. సో కంప్లీట్ చేసి ఎప్పుడైతే డేటా లైక్ ఆపరేషన్ కంప్లీట్ ఉందో అప్పుడు దానికి సంబంధించిన డేటా కాల్ బ్యాక్ ఫంక్షన్ని రెస్పెక్ట్ టు కాల్ బ్యాక్ క్యూలోని పెడితే అప్పుడు ఎప్పుడైతే కాల్ స్టాక్ ఎంప్టీగా ఉందో మన ఈవెంట్లోకి ఇందులో తీసుకొచ్చి ఇందులోకి పంపించేది. సో ఒక బై డిఫాల్ట్గా 4 థ్రెడ్స్ ఉంటాయి, కానీ మనం దీన్ని యూవీ థ్రెడ్స్ అంటాం. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. దీన్ని ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే లైక్ వేరియబుల్ ఉంటుంది, లైక్ ఆ లిమిట్ని పెంచవచ్చు మనం. ఎలాగంటే యూవీ థ్రెడ్ పూల్ సైజ్ అని ఉంటుంది, దాన్ని మనకి నచ్చినంత సైజ్ పెడితే అక్కడ అన్ని థ్రెడ్స్ ఉంటుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం లైక్ ఇక్కడ 4 ఉన్నాయి కదా, అంటే అట్ ద సేమ్ టైం 4 ఎసింక్ టాస్క్ని ఈ 4 థ్రెడ్స్ కంప్లీట్ చేయగలరు. అట్ ద సేమ్ టైం 4 ఎసింక్ ఆపరేషన్ని కంప్లీట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 6 టాస్క్లు ఇచ్చాం అనుకో ఎసింక్ టాస్క్లో, అంటే ఈచ్ వన్ అలాగే ఈ లిబ్యూకి పంపించడం జరుగుతుంది 6 టాస్క్లు. సో ఇక్కడ 4 థ్రెడ్స్ ఉన్నాయి కదా, 6 టాస్క్ ఎలా అవుతుందంటే సో లిబ్యూ అనేది ఫస్ట్ 4 టాస్క్లు ఇందులో పంపించేస్తుంది. ఈ థ్రెడ్స్ అనేవి ఆ 4 ఎసింక్ ఆపరేషన్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నది ఈ థ్రెడ్ పూల్లో ఉన్న థ్రెడ్స్ అనేవి బ్లాకింగ్, అంటే మనం ఇచ్చిన ఎసింక్ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది ఫ్రీ అవుతుంది. అప్పుడు ఫ్రీ అయిన తర్వాత నెక్స్ట్ 5th టాస్క్ ఇది అలోకేట్ అవుతుంది. సో ఈ 4 థ్రెడ్స్లో ఏది ఫస్ట్ ఫ్రీ అవుతుందో అది మన రిమైనింగ్ ఉన్న ఎసింక్ ఆపరేషన్కి వెయిట్ చేస్తున్నాయి కదా, ఈ థ్రెడ్స్ ఆక్యుపై చేసుకొని అవి వాటిని కంప్లీట్ చేస్తాయి. సో మనం 4 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి మనం 6 టాస్క్లు ఇచ్చాం కాబట్టి 4 టాస్క్లు ఫస్ట్ ఈ 4 థ్రెడ్స్ ఆక్యుపై చేసుకొని రన్ అవుతాయి. ఏదైతే ముందు థ్రెడ్స్ ఫ్రీ అవుతాయి ఆ థ్రెడ్స్ని మన రిమైనింగ్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి కదా అది ఈచ్ వన్ ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అవైలబుల్ అవుతుంది, దాన్ని ఇంకోటి రిమైనింగ్ది 6th టాస్క్ ఆక్యుపై చేస్తుంది. ఇలా కంప్లీట్ అవ్వగానే వీటిలో ఉన్న రెస్పెక్ట్ ఆపరేషన్ కంప్లీట్ అవ్వగానే కాల్ బ్యాక్ క్యూలోకి కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేస్తే ఈవెంట్లో కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడికి మళ్ళీ కాల్ స్టాక్కి ఎగ్జిక్యూషన్ ఇచ్చారు. సో ఇలా రన్ అవుతుంది. సో నోట్ చేసి సింగిల్ థ్రెడెడ్ మల్టీ థ్రెడెడ్ అంటే జావాస్క్రిప్ట్ ఇంజిన్ అన్నది. సో నోట్ చేసి ఎప్పుడైతే అది లైక్ సింక్రనస్ కోడ్ ఇస్తాం సింగిల్ థ్రెడెడ్ అంటే మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది సింగిల్ థ్రెడెడ్. బట్ బ్యాక్గ్రౌండ్లో లిబ్యూ వాడుతుంది కదా, ఎప్పుడైతే మనం ఎసింక్ కోడ్ ఇచ్చామో అప్పుడే మన నోట్ చేసి అనేది మల్టీ థ్రెడెడ్ అవుతుంది. ఎందుకంటే లిబ్యూ వాడుతుంది, లిబ్యూలో మల్టిపుల్ థ్రెడ్స్, సో అందుకే మల్టీ థ్రెడెడ్. సో లైక్ థ్రెడ్స్ వాడే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే లైక్ ఫంక్షన్ లైక్ ఫైల్ రీడింగ్. ఓఎస్ని మనం ఎప్పుడైతే చూడండి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ రీడింగ్, ఒక ఫైల్ రీడ్ చేయడానికి మనం కోడ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇచ్చాం. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్లోకి వచ్చిన తర్వాత ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫంక్షన్ అదే ఫైల్ రీడింగ్ అనేది ఎఫ్ఎస్ మాడ్యూల్ అనేది మనం ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎన్కౌంటర్ చేస్తుందో దీన్ని లిబ్యూకి ఇస్తుంది ఎగ్జిక్యూట్ చేయండి. లిబ్యూ ఏం చేస్తుందంటే వన్ ఆఫ్ ద థ్రెడ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ మాడ్యూల్ ఒక ఫైల్ రీడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ థ్రెడ్ పూల్ మన ఓఎస్తోని ఇంటరాక్ట్ అవ్వి ఈ ఫైల్ రీడింగ్ చేస్తుంది. ఫైల్ రీడింగ్ చేసి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఓఎస్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి థ్రెడ్కి డేటా ఇచ్చేస్తుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది అప్పుడు మన లిబ్యూ అనేది ఇందులో పెడుతుంది ఈ కాల్ బ్యాక్ రెస్పెక్ట్ టు కాల్ బ్యాక్ క్యూ. అప్పుడు ఈవెంట్ లూప్ అనేది కాల్ బ్యాక్ అనేది తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఏవి థ్రెడ్స్ వాడతాయంటే మన ఫైల్ రీడింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్ అనేది థ్రెడ్స్ వాడుతుంది. ఇంకా కొన్ని డిఎన్ఎస్ మాడ్యూల్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి థ్రెడ్స్ వాడతాయి. మోస్ట్లీ క్రిప్టో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్, ఇవి కూడా ఈ థ్రెడ్స్ వాడతాయి. మళ్ళీ ఇంకా హెవీ ఇంటెన్సివ్ సిపి ఇంటెన్సివ్ టాస్క్లు కూడా ఈ థ్రెడ్స్ వాడతాయి. లైక్ థ్రెడ్ పూల్ వాడుతుంది మన లిబ్యూ.
సో కొన్ని ఏట్లకి వాటికి అయితే థ్రెడ్ పూల్ వాడమంటే లిబ్యూవి లైక్ టైమర్ ఉంటుంది కదా, సెట్ వాటికి థ్రెడ్ పూల్ అవసరం లేదు, థ్రెడ్స్ వస్తున్నాయి. అది ఆల్రెడీ లిబ్యూ టైమరే మెయింటైన్ చేసేది, సింపుల్గా టైమర్స్ కదా. ఇంకా హెచ్టిటిపి ఇన్కమింగ్ కాల్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మన సర్వర్ క్రియేట్ చేసి రన్ చేస్తాం కదా, మన యూజర్ క్లయింట్ ఉంటాడు కదా బ్రౌజర్ నుండి, బ్రౌజర్ని మనకు రిక్వెస్ట్లు పంపిస్తే ఆ రిక్వెస్ట్లు అనేవి ఏదైనా ఒక రిసోర్స్ మనల్ని ఏదైనా ఒక ఫైల్ని మనకి ఫెచ్ చేసి లైక్ మనం ఒక ఫైల్లో ఉన్న డేటా పంపించాలంటే మన ఫస్ట్ మన సిస్టంలో ఉన్న ఫైల్ని రీడ్ చేయాలి కదా. సో అప్పుడు మాత్రం థ్రెడ్ యూస్ అవుతుంది. నార్మల్గా అయితే మనం ఒకవేళ మన లైక్ చాట్ అప్లికేషన్ ఉందనుకో, యూజర్ హాయ్ అని పెడితే మనం కూడా ఒక గుడ్ మార్నింగ్ అన్న బాయ్ అని పంపిస్తే ఏముంది, చిన్న సింపుల్ టెక్స్టే కదా, అది జస్ట్ టెక్స్ట్ డేటా. వాటికి థ్రెడ్ పూల్ అవసరం లేదు. సింపుల్గా క్లయింట్ అన్నవాడు మనకి రిక్వెస్ట్ పంపిస్తారు హాయ్ అని, మనం బాయ్ అని పంపిస్తాం. సో దానికి మనం థ్రెడ్ పూల్ ఏమవసరం, డేటా రిసీవ్ చేసుకుంటాం, మనం ఆ డేటా మళ్ళీ సర్వర్ నుండి పంపించేస్తాం. కానీ మన ఫైల్ రీడింగ్ కానీ ఇంటెన్సివ్ టాస్క్లు ఏం చేయట్లేదు. సో ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా నోట్ చేసి సింగిల్ థ్రెడెడ్ మల్టీ థ్రెడ్ అంటే నోట్ చేసి అనేది బోత్ సింగిల్ థ్రెడెడ్ మల్టీ థ్రెడ్. మనం ఎప్పుడైతే సింక్రనస్ కోడ్ ఇస్తామో అది సింగిల్ థ్రెడెడ్ అంటే జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ సింక్రనస్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎసింక్ కోడ్ అనేది నోట్ చేసి ఇచ్చామో మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది దాన్ని లిబ్యూకి ఆఫ్లోడ్ చేసిన కాబట్టి లిబ్యూలో ఉన్న థ్రెడ్స్ అనేది యూస్ చేస్తుంది. సో అప్పుడు మల్టీ థ్రెడెడ్ అవుతుంది నోట్ చేసాను. సో ఇది, యా, దట్స్ ఇట్.